నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలోని దమ్మనపేట గ్రామంలో నూతన రామాలయంలో సీతారాముల విగ్రహాలను అంగరంగ వైభవంగా ప్రతిష్ఠించారు. ముఖ్య అతిథిగా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి సీతారాముల వారి కళ్యాణం, సీతారాముల విగ్రహావిష్కరణలో పాల్గొన్నారు. సీతారాముల ఆలయ ప్రారంభానికి ఆహ్వానించినందుకు ఆలయ కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో పాడి పంటలు పండి సుఖశాంతులతో ఉండాలని, సీతారాములు వారి ఆశీస్సులు అందరికీ ఉండాలని అన్నారు. దమ్మనపేట ఆలయ కమిటీ కోరిన విధంగా సిసి రోడ్డు కమిటీ హాలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. మరి సీత లక్ష్మణ హనుమాన్ సమేత రామచంద్ర స్వామి టెంపుల్లో ఆ దేవుని యొక్క విగ్రహ ప్రతిష్టాపనలో భాగంగా మీ గ్రామానికి రావడం జరిగింది. మీ గ్రామ పెద్దలు, ఇంకా టెంపుల్ కమిటీ పెద్దలందరూ కూడా మరి ఆహ్వానం మేరకు ఈరోజు మీ దగ్గర రావడం జరిగింది. ఇక్కడ మరి విగ్రహ ప్రతిష్టలో భాగంగా దేవుని యొక్క దర్శనం చేసుకొని దీవెనలు అందించినటువంటి మరి టెంపుల్ కమిటీకి, ఇక్కడ ఉన్నటువంటి ఆచార్యులు పూజారులందరికీ, మరి మీ గ్రామంకు సంబంధించినటువంటి వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి ఇక్కడ ఉన్నటువంటి అక్కాచెల్లెలు, అన్నదమ్ములు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. చాలా సంతోషం. ఇక్కడ ఎంత చాలా బాగా వాతావరణం ఉందంటే చుట్టూరుగా పచ్చడి పొలాలు, పైన చెరువు, మరి ఇక్కడ చెట్లు, ఇదంతా చూస్తుంటే నిజంగా శ్రీరామచంద్రుడు ఇక్కడ వచ్చి కొలు తిరిగినేమో అనే భావన కలుగుతూ ఉంది. ఇక్కడ భక్తి భావనతో నేను రాకముందు ఇక్కడ భజన జరుగుతూ ఉంది. మీకు అందరు కూడా శ్రీరాముని యొక్క ఆశీస్సులతోని ఈ దమ్మన్నపేట గ్రామమే కాదు, చుట్టుపక్కల ప్రాంతాలు అన్నీ కూడా పాడి పంటలతోని, సుఖశాంతులతోని, ఆయుష ఆరోగ్యాలతోని మీరందరూ కూడా మరి ఆ భగవంతుడు మీ అందరూ కూడా దీవించాలని